వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అపూర్వ దగ్గర నుండి చూసుకుంటుంది. ఆ తర్వాత భూమిని రెడీ చేసి తొందర రా అని చెప్పి ఫోర్స్ చేసి తీసుకెళ్తుంది. కానీ భూమి ఆయన తప్పించిన ప్రయత్నం చేస్తుంది. అక్కడ దీపం చూసి కావాలని చెప్పి అపూర్వని అటువైపు భూమి నెట్టేస్తుంది. ఒక్కసారి అపూర్వ బ్యాలెన్స్ తప్పి ఇంకా దీపకుండి దగ్గర గబుక్కను వెళ్లి పడిపోతుంది. అక్కడ ఉన్న దీపం ఒక్కసారిగా చీరకి అంటుకుంటుంది. ఇంకా చీర కాలుతూ ఉంటుంది. ఇంకా చూసి అపూర్వ భయపడి గట్టిగా అరుస్తుంటది. ఇంకా గగన్ చూసి కంగారు వచ్చి ఇంకా ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మమ్మీ మమ్మీ అని చెప్పి నక్షత్ర చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా అపూర్వ ఆ షాక్ తట్టుకోవడానికి ఒక్కసారి కళ్ళు పడిపోతుంది. ఇంకా భూమి ఏం తినడు పిన్ని పిన్ని అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా ఇంకా చాలా చూసి ఏడుస్తూ ఉంటుంది. అంటే పూజారి గారు ఈ రథానికి ఏదో గట్టిగా దిస్తగినట్టుంది, అందుకే చిన్న డిస్టర్బెన్స్, ఇంకా ఏ ప్రాబ్లం రాదు, మీరు వ్రతం మొదలెట్టండి అని సూర్య అన్న మాటలకి ఒక్కసారిగా ఆకాష్ అలాగే భూమి కంగారు పడుతూ ఉంటారు. ఆయన మా గురించి మీరు ఫీల్ అవ్వకుండా మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని చెప్పి భూమి అనగానే సూర్య ఇంకా ఏం మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా శారద ఏడుస్తూ ఉంటుంది. కనీసం మా అత్తయ్య మావయ్య అయినా వ్రతం జరిపించచ్చా అని భూమి అనగానే ఆ చెయ్యొచ్చమ్మా అని పంతుల మాటలకి అత్తయ్య మావయ్య వచ్చి కూర్చోండి అని చెప్పి భూమి అనగానే శారద కేపీ వచ్చి పీట మీద కూర్చుంటారు. ఇంకా వ్రతం సిద్ధం చేస్తూ ఉంటారు. ఇంకా కేపీ ఏమో సంతోషంగా శారద పక్కన కూర్చొని ఇంకా తన మీద బొట్టు పెడుతూ ఉంటారు. ఇంకా శారద చాలా సంతోషపడుతుంది. అదంతా భూమి చూసుకొని సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా వ్రతానికి కావాల్సినవి అన్ని పంతులుగా చెప్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు చేస్తూ ఉంటారు.